నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంట అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా పెడతాము. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులోని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, అలాగే జీడిపప్పును వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగాక అందులోకి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయాక మనం ఉడకపెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి పాలతో కొబ్బరన్నం ఎలా చేయాలో ఒక వీడియో చేసి పెట్టానండి ఆల్రెడీ. మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ జై మాతా ది. ప్లీజ్ సబ్స్క్రైబ్.